స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. విర్రవీగిన నియంతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే శాశ్వతం. ఎన్టీఆర్ గుర్తున్నాడంటే చనిపోయి 29 సంవత్సరాలైనా రోజు రోజుకు ఆయన పైన ప్రేమ ఆదరణ పెరిగిందంటే ఏంటి తమ్ముళ్ళు? దానికి కారణం మనం చేసిన పనులు అవునా కాదా? అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రం వచ్చిన తర్వాత నేను కూడా మీరందరూ ఒక మంచి పని చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కార్యకర్తలు కూడా కష్టపడ్డారు, మెజారిటీ గెలిపించారు. 21 పార్లమెంటు సీట్లు గెలిపించారు మీరందరూ 25కు. ఇంకొంచెం కష్టపడి ఉంటే 25 గెలిచేవాళ్ళం. అని ఆ 21 సీట్లు ఒక సంజీవనిగా మారాయి. రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది. వెంటిలేటర్ పైనుండే రాష్ట్రానికి ఆక్సిజన్ కేంద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం, కానీ పూర్తిగా తీరిపోలేదు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టెక్కించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు. ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం, కానీ వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. నేను అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నాందిగా మాట్లాడాను. ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను. నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు. నన్ను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని నమ్మారు, నరేంద్ర మోడీ గారిని నమ్మారు. మీరందరూ ఓట్లేశారు. ఈరోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కించాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఒక నేషనల్ హైవేస్ అన్ని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. 70,000 కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని, రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నిన్ననే అనౌన్స్ చేశాను. జిఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం. ఈరోజు 12.94% వచ్చింది. నేను ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను. అందులో 15% పెరగాలి. 15% పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ. దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మీరందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తర్వాత యునైటెడ్ ఫ్రంట్, నేనే ఆ రోజు కన్వీనర్గా ఉండి 2 ప్రధానమంత్రులు చేశాం. ఎన్డీఏ 1లో వాజ్పేయి గారికి సహకరించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, సమైక్య ఆంధ్రప్రదేశ్ని. ఈరోజు ఎన్డీఏ 2
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14-19లో పనిచేశాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని తయారవుతుంది. నా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. అలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే 1 కోటి సభ్యత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1 crore. ఇటీవల లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేశాడు. 130 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ వెల్ఫేర్ కానీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 1 కోటి మంది సభ్యులకి ఎవరైనా యాక్సిడెంట్ జరిగిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఇది ఒక చరిత్ర. మీ రుణం తీర్చుకుంటాం, కార్యకర్తల రుణం తీర్చుకుంటాం. అందుకనే రాజకీయంగా మిమ్మల్ని ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం, సంక్షేమ కార్యక్రమాలు చేయడం, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ అందరూ సమిష్టిగా పనిచేసుకుని మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అఖండ విజయంతో ఎన్డీఏ గెలిచే పరిస్థితి మీరు ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడైతే నేను ఎన్నోసార్లు చెప్పాను, డబల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏనే ఉండాలి, అప్పుడే అభివృద్ధి పరిగెత్తిస్తుంది. అందుకే ఈరోజు చూస్తే డబల్ ఇంజన్ సర్కార్, డబల్ ఇంజన్ గ్రోత్ రేట్ వస్తుంది, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వస్తుంది. 2 ప్రభుత్వాలు కలిసాం, పనులు చేశాం, 13% అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. జిఎస్టిపి వచ్చింది. ఇది 15-16%కి తీసుకపోతే పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మరొక్కసారి కోరుతున్నా, మీరందరూ కూడా ఇలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సభలో ఒక సంకల్పం చేయాలి. మీ ప్రాంతంలో జీరో పావర్టీని సాధిస్తామని, ఆ జీరో పావర్టీ సాధించిన తర్వాత ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని మనం ఒక సంకల్పం చేసి ముందుకు పోవాలి. ఇది సాధ్యం. చాలామందికి అనిపిస్తుంది, నేను ముందు మాట్లాడితే, ఒకప్పుడు ఐటీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ మాట్లాడితే ఇదేంటన్నారు, సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. సెల్ ఫోన్ అనేది అవసరం, అది ఒక అత్యవసరమైన వస్తువుగా తయారైంది మన జీవితంలో. ఎక్కడికి పోయే పని లేదు, సెల్ ఫోన్ ఉంటే ఒక ధీమా. మీకు ఎక్కడన్నా బిల్లు పే చేయాలంటే ఇమ్మీడియట్గా సెల్ ఫోన్లో ఉంటుంది డబ్బులు, ఎవరికి కావాలంటే వాళ్ళకి పే చేస్తాం. ఎవరైనా జోబీలో పెట్టుకుంటే జోబీ కట్ చేస్తారు, కానీ సెల్ ఫోన్లో పెట్టుకుంటే, పేటిఎంలో పెట్టుకుంటే కట్ చేసే పరిస్థితి ఉండదు. దానికి కూడా పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటుంది, అది అప్లై చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది, సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీకు ఏ పని కావాలన్నా చేసుకునే అవసరం వస్తుంది. భవిష్యత్తులో
మనందరి జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అందుకే మీరు చూస్తున్నారు, ఇటీవల నేను పెన్షన్ ఇస్తే ఏ టైంలో ఇచ్చాడు, ఏ స్పాట్లో ఇచ్చాడని 64 లక్షల మంది పెన్షన్నే మానిటర్ చేయగలుగుతున్నారంటే అది టెక్నాలజీ మహిమ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పెన్షన్ తీసుకున్న రోజునే మీకు ఒక IVRS మెసేజ్ వస్తుంది. మళ్ళీ నీకు కరెక్ట్గా చేరిందా, ఎవరన్నా డబ్బులు అడిగారా, లేదంటే ఏదైనా కొట్టేశారని మళ్ళీ అడిగే పరిస్థితి వచ్చిందంటే అది సుపరిపాలనకు దారితీసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు నేను అన్నీ ఆలోచిస్తున్నాను. ఏంటి ఈరోజే మీరు చూస్తే ఇంకొక శుభవార్త కూడా, 5-6 సంవత్సరాలుగా మన వాళ్ళు చాలా కష్టపడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కడపలో మనకంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాం, పార్టీ ఇల్లు కట్టుకుంటున్నాం, పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నాం. దీనికి 2 ఎకరాలు భూమి కూడా ఇచ్చారు, కానీ కావాలి లిటిగేషన్ పెట్టి ఇవ్వకపోతే అన్నీ క్లియర్ అయినాయి. నేను ఒకటే ఆదేశిస్తున్నా, 18 నెలల్లో పార్టీ ఆఫీసు పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త కడపకు వస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా 6 months ఓకే. నేను పూర్తిగా చేయాలంటే 18 నెలలను మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తానంటున్నాడు. 6 నెలల లోపలనే పూర్తి చేస్తానంటున్నాడు. ఈరోజు జనవరి, ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తాడు. ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది. అది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ, అది నెరవేర్చుకునే విధంగా వేదికపై నుండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే మన సుధాకర్ గారైతే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు, పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చాడు, విష్ లిస్ట్ ఇచ్చాడు. మనిషిలో ఏదో చెయ్యాలనే తపనుంది, మీ రుణం తీర్చుకోవాలని కసి ఉంది, ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది. కానీ ఖాళీ గల్లాపేట నా దగ్గర ఉంది. కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ప్రతి 3వ శనివారం మనమందరం అమలు చేయాలని వచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ లాంచ్ చేశాను. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం. అది కూడా మైదుకూరులో ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి మైదుకూరులో ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది అవుతానా మీటింగ్కి వెళ్తున్నాం. ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుందాం. పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను, పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు, ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి, ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. గంజాయి తాగేసి పరిశుభ్రం అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు. అదే మాదిరిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకు నీతులు చెప్తే ఎవరు నమ్మరు. ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి, రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి, మూడోది ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ ఇంట్లో ఆనందం ఉండాలి, నాలుగోది మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి.
ఐదోది మీరు పనిచేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సార్థకత. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు ఒక మహనీయుడు వర్ధంతి. ఈ వర్ధంతి మనకందరికీ స్ఫూర్తి నింపే రోజు. ఎప్పటికప్పుడు ఈ స్ఫూర్తి మన జీవితాల్లో వెలుగు తేవడానికి అనునిత్యం మనం ఆలోచించుకొని పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఈ ఒక గంట గడిపిన దానికి ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆ పేరు వచ్చిందంటే, నేను ఈరోజు నిలబడుకొని ధైర్యంగా ఇవి చేశానని చెప్పగలిగానంటే దానికి కారణం తెలుగుదేశం